వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2కు 11 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 112 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. ఏపీ, తెలంగాణలో 88.25 కోట్లు రాబట్టిందని పేర్కొన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ 10 రోజులు రోజుకు ₹1,00,00,000 తగ్గకుండా షేర్ను రాబట్టిందని తెలిపాయి. ముందుగా అనుకున్న డేట్ కంటే వారం రోజులు లేటుగా రిలీజ్ అయినప్పటికీ బీభత్సమైన ఓపెనింగ్ సాధించింది అఖండ 2 మూవీ. కేవలం 2 తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు, అఖండ 2 తాండవానికి ఆల్ ఇండియా షేక్ అవుతోంది. బాలయ్య మాస్ ఊచకోతకు బాలీవుడ్ జనాలు సైతం పట్టం కడుతున్నారు. ఇక ఏపీ, తెలంగాణలో అఖండ 2 సంచలనం మామూలుగా లేదు. ఊచకోతకు అసలు సిసలు మీనింగ్ చూపిస్తుంది. నిజానికి ఈ సినిమాకు ఆహా ఓహో అనే రేంజ్ లో టాక్ ఏమీ రాలేదు. కానీ బోయపాటి, బాలయ్య 4వసారి కలిసి రావడం, అంతకుముందు సినిమాలన్నీ ఒకదానికి మించి మరొకటి అరవీర భయంకర హిట్లు కొట్టడంతో అఖండ 2 సినిమాపై బోలెడంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు పబ్లిక్. అఖండ 2 మొదటి రోజు ఇండియాలో 30 కోట్ల కలెక్షన్ సాధించింది. వరల్డ్ వైడ్ గా 59 కోట్లు వసూలు చేసినట్లు టీం ప్రకటించింది. ఇందులో ప్రీమియర్స్ ద్వారానే ఏకంగా 9.5 కోట్లను సాధించింది. ఇక రెండో రోజు వసూళ్లు ఇండియాలో ఈ మూవీకి 15 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఇందులో మేజర్ గా తెలుగు రాష్ట్రాల నుంచే వస్తుండటంతో విశేషంగా చెప్పుకుంటున్నారు. టాక్ ఎలా ఉన్నా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు మాత్రం బీభత్సం సృష్టించాయి. ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేలోపు ఈ సినిమా అక్షరాల 92 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కలెక్ట్ చేసింది. అయితే ఆ తర్వాత ఈ సినిమా క్రేజ్ పడిపోతూ వచ్చింది. మౌత్ టాక్ కూడా బ్రహ్మాండం అనే రేంజ్ లో లేకపోవడంతో జనాలు ఈ సినిమాపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేకపోయారు. ఇక 10 రోజులు పూర్తయ్యే నాటికి అఖండ 2 సినిమా 65 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ సీక్వెల్ సినిమాకు ఓవరాల్ గా 101 కోట్ల వరకు థియరటికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం 102 కోట్ల వరకు కలెక్ట్ చేయాల్సి ఉండగా మరో 37 కోట్ల వరకు షేర్ ను సాధించాల్సి ఉంటుంది. మరి ఫైనల్ రన్ పూర్తయ్యేసరికి బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అనేది చూడాలి. వరుసగా 5వసారి ఈ ఘనతను సాధించిన సీనియర్ హీరోగా బాలకృష్ణ టాలీవుడ్ లో రికార్డ్ క్రియేట్ చేశారు. డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ ఆర్థిక సమస్యల కారణంగా డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకొచ్చింది. చివరి నిమిషంలో రిలీజ్ వాయిదా పడటం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు అఖండ 2కు మంచి బజ్ ను తీసుకొచ్చాయి. ఓపెనింగ్ రోజే 50 కోట్లకు పైగా వసూళ్లతో అదరగొట్టింది. కాన్సెప్ట్ లో కొత్తదనం లేకపోవడం, లాజిక్స్ మిస్ అయ్యాయనే విమర్శల కారణంగా రెండో రోజు నుంచి వసూళ్లు తగ్గుతూ వచ్చాయి. నిజానికి బాలయ్య కెరీర్ లో ఇప్పటి వరకు 100 కోట్ల షేర్ వచ్చిన సినిమా ఇప్పటి వరకు లేదు. కానీ బోయపాటి, బాలయ్య వీళ్ళిద్దరి కాంబినేషన్ పై ఉన్న క్రేజ్ వల్ల మూవీకి క్రేజ్ పెరిగిందని చెప్పొచ్చు. మరి ఆ టార్గెట్ ను ఫుల్ రన్ లో అందుకుంటుందా లేదా అనేది మరో 2-3 రోజుల్లో తెలిసిపోతుంది. ప్రస్తుతం ప్రేక్షకులు మాత్రం బాలయ్య మాస్ ఊచకోతను థియేటర్లో ఎంజాయ్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఫ్యాన్స్ మాత్రం రిపీట్ షోలు వేస్తున్నారు. అయితే చివరకు అఖండ 2 చిత్రం డిజాస్టర్ వైపు అడుగులేస్తున్నదనే విషయంపై ట్రేడ్ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో బాలకృష్ణ మాత్రం తన 50 ఏళ్ల కెరీర్ లో ఓ మైలురాయిని అధిగమించాడు. ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేశారు. బాలయ్య నుంచి వచ్చిన తొలి పాన్ ఇండియా మూవీ ఇదే. ఆధ్యాత్మిక అంశాలు ఉండటం, శివుడు గురించి అంశాలు ఉండటంతో నార్త్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతుందని భావించారు. అయితే కొన్ని ప్రాంతాల్లో ఫలితం తలక్రిందులైంది. నార్త్ లో 1 కోటి కూడా వసూలు చేయలేకపోయింది అఖండ 2.